హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే రిజల్ట్స్ అనేటివి మనకి ఆన్ టైంకి రిలీజ్ చేస్తారా లేదంటే డిలే చేస్తారని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉన్నారనమాట. సో ఈ వీడియోలో మనకి ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఒకవేళ మధ్యలో వేరే ఏమైనా రీజన్స్తో మనకి డిలే చేస్తారని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి ఏపీలో ఎంసెట్కి సంబంధించి మనకి రీసెంట్గా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశారనమాట. సో బోత్ ఎంపీసీ వాళ్ళకి ఇంకా బైపీసీ వాళ్ళకి కంప్లీట్ చేశారు. సో వీటికి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే లేట్గా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మన ఏపీ స్టూడెంట్స్తో పాటు తెలంగాణ స్టూడెంట్స్, ఇంకా సిబిఎస్ఈ స్టూడెంట్స్, అలానే ఆర్జీకేడీ స్టూడెంట్స్ ఇలా చాలామంది రాశారనమాట. సో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేటివి మన ఏపీ బోర్డుకి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. సో పంపించడంలో మనకి కొంచెం లేట్ అయితే జరుగుతుంది. సో దేనికి సంబంధించి మనకి ఏపీ ఎంసెట్ సైట్లో మనకి డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఒక కొత్త లింక్ అయితే యాక్టివేట్ చేస్తారనమాట. సో ఆ డిక్లరేషన్ ఫామ్లో సో ఏపీ స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే తెలంగాణ వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళు, ఆర్జీకేడీ వాళ్ళు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంటర్ మార్క్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో మార్క్స్ అన్నీ కూడా మన ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళు సో గ్యాదర్ చేసుకుని సో తర్వాత మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో దీనికి మనకి చాలా ప్రాసెస్ తీసుకుంటారు కాబట్టి మనకి చాలా లేట్ అయితే అవుతుంది రిజల్ట్స్ వచ్చేసరికి. సో ఇది మే ఎండింగ్ కాబట్టి మనకి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసి మనకి జూన్ 2nd వీక్ లేదంటే 3rd వీక్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఓన్లీ డిక్లరేషన్ ఫామ్ ప్రాసెస్ వల్ల మాత్రమే మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి రిజల్ట్స్ లేట్ చేస్తున్నారు. అలానే వీటితో పాటు ఏపీ ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు టైం టు టైం అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్కి సంబంధించి చిన్న అప్డేట్ అనమాట. మీకు ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇంకా మీకు ఉన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.